సీఎస్ శాంతికుమారికి ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సైబరాబాద్ కమిషనర్లను సీఎస్ ఆదేశించారు. తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోజు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనున్న గ్రూప్ 1 పరీక్షకు సర్వం సిద్ధం చేశారు. ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్ష కోసం పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది అభ్యర్థుల కోసం 897 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. నకిలీ విత్తనాల నివారణ కోసం సూర్యాపేట జిల్లాలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. మద్దిరాల మండల కేంద్రంలోని అన్నదాత ఫర్టిలైజర్ షాపులో తుంగతుర్తి సీఐ శ్రీనివాస్ ప్రత్యేక తనిఖీ నిర్వహించారు. నకిలీ పత్తి విత్తనాలు, నిషేధిత కలుపు మందులను స్వాధీనం చేసుకుని పలువురిని రిమాండ్కు తరలించారు. ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ గా సోనియా గాంధీ తిరిగి ఎన్నికయ్యారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన సమావేశంలో ఎంపీలు తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. మొదట సోనియా గాంధీ పేరును కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రతిపాదించగా నేతలు గౌరవ్ గొగోయ్, తారిక్ అన్వర్ ఆయనకు మద్దతు తెలిపారు. తర్వాత లోక్సభ, రాజ్యసభ ఎంపీల మద్దతు లభించింది. దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు నరేంద్ర మోదీ రెడీ అవుతున్నారు. ఇలాంటి తరుణంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీ చట్టవిరుద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, కొన్నిసార్లు ప్రభుత్వాలు కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంటాయని కుండబద్దలు కొట్టారు. భవిష్యత్తులో ఇండియా కూటమి తప్పకుండా కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ఆమె జోస్యం చెప్పారు. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవంపై కాంగ్రెస్ నేత జయరాం రమేష్ విమర్శలు గుప్పించారు. మోదీకి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే నైతిక హక్కును కోల్పోయారని మండిపడ్డారు. ప్రజల ఆదేశం ఆయనకు వ్యతిరేకంగా ఉందన్నారు. ఆయన పేరు మీద ఓట్లు అడిగారు, కానీ ప్రజల మద్దతు అనుకున్న స్థాయిలో రాలేదని విమర్శించారు. టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా ఇవాళ అమెరికాలోని న్యూయార్క్ లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు న్యూయార్క్ లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు మొదలు కానుంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉంది.